సీతాదేవి వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? జనక మహారాజు. మర్చిపోయినారు మీరు, సరిగా వినడంలే. జనక మహారాజు వాళ్ళు రాజ్యం పేరు ఏం పేరు? వింటున్నారు అసలు? ఏం వినడంలే, మీరు ఆటలాడుకుంటున్నారు. నువ్వు జనక మహారాజు వలన రాజ్యం పేరు ఏం పేరు? మిథిలా నగరం. అక్కడి నుంచి మిథిలా నగరం నుంచి ఎక్కడికి వచ్చినారు? పెళ్ళి అయిపోయింది, అయోధ్యకు వచ్చేసినారు. ఎవరు? సీత, రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వాళ్ళ భార్యలు అందరూ వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత ఏమైందంటే చెప్పినా కదా, దశరథుడు అద్దంలో చూసుకుంటే అది కూడా చెప్పేసింది. అదంతా ఈ తెల్ల వెంట్రుక కనిపించింది. ఇంకా నేను రిటైర్ అయిపోవాలనుకుంటారు అనుకునేసి వాళ్ళ రాజ్యము సమావేశపరిచి సభ సమావేశం పరిచి నేను ఇంకా రాముణ్ణి నేను రాజుని చేయాలనుకుంటున్నాను అంటారు. అప్పుడు అందరూ అందరూ సంతోషపడిపోతారు. వాళ్ళ రాజ్యంలో ఉండే ప్రజలు, తర్వాత మంత్రులు అందరూ ఏమి ఇంత ఇదిగా అయిపోతున్నారే, నేను మిమ్మల్ని సరిగా నేను పరిపాలించలేదా అని అడుగుతాడు. అడిగితే లేదు మహారాజ్, మీరు బాగా మమ్మల్ని పరిపాలిస్తున్నారు, కానీ రాముడి యొక్క గుణగణాలు చూసి మాకు ఆయన రాజు అయితే ఇంకా చాలా బాగుంటుందని మేము ఇట్లా అడుగుతున్నాము. ఎప్పుడు చేస్తారు రాజుని అని చెప్తే రేపే చేస్తాను అంటారు. రేపే పట్టాభిషేకం చేస్తాను రాముడికి అని చెప్తారు. సరే అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ రాజ్యంలో ఒక ఆమె ఉంది. ఎవరు? మనకు మహాభారతంలో శకునిలాగా రామాయణంలో కూడా ఒక ఆమె ఉంది. ఎవరు తెలుసా మీకు? మందర. ఆమె ఎవరంటే కైకేయి ఉండ్ల వాళ్ళ పని మనిషి. కైకేయి దగ్గర ఉంటుంది ఆమె మందర. ఉంటే ఏమైంది, ఆమె ఇట్లా చెప్తుంది కైకేయితో, దశరథ మహారాజు ఈరోజు సమావేశపరిచి రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినారు అని. అప్పుడు ఏమైతుంది, ఈమె కైకేయికి మామూలుగా రాముడు అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ భరతుడి కన్నా రాముడు అంటేనే ఇష్టం చాలా. కానీ ఇప్పుడు ఏమైందంటే అందుకని ఆమె మెడలో ఉండేటి గోల్డ్ అవన్నీ తీసి ఆమెకి ఇస్తుంది. సంతోషం ఎక్కువైపోయి రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు కదా అని. సరే ఆమెను ఏం చేస్తుంది మందర అవన్నీ తీసి కింద పడేస్తుంది. మందర నువ్వు ఇట్లా పడేస్తావే, నేను సంతోషంగా ఇస్తే నీకు గిఫ్ట్ ఇస్తే అని అంటుంది కైకేయి. నీకేమన్నా బుద్ధి ఉందా కొంచెమన్నా? రాముణ్ణి ఇది రాజుని చేస్తే నువ్వేమవుతావు? నువ్వు కూడా ఆమెకి కౌశల్యాదేవికి పని మనిషిలాగా తయారవుతావు. నువ్వు కూడా నీ కొడుకుని రాజుని చేస్తే నువ్వు అప్పుడు రాజుకి తల్లి అవుతావు కదా, పట్ట మనిషి అప్పుడు అవుతావు. కానీ నువ్వు వాళ్ళ కొడుక్కి పట్టాభిషేకం చేస్తే నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు కూడా ఒక పని మనిషిలాగా ఉంటావు అని చెప్పి చెప్తుంది బాగా. సరే నీకు ఒకసారి దశరథ మహారాజు వరాలు ఇచ్చినాడు కదా, 2 వరాలు. అప్పుడు దశరథ మహారాజు ఒక ప్రమాదంలో ఉంటే కైకేయి కాపాడుతుంది. ఒకసారి హెల్త్ బాగలేకపోయినా కూడా బాగా సేవలు చేస్తుంది కైకేయి. అప్పుడు కోలుకుంటాడు దశరథ మహారాజు. అందుకోసమని సరే నువ్వు ఏమైనా 2 కోరికలు కోరుకో, నీకు ఇచ్చేస్తానంటే వద్దు, నేను సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఇప్పుడు నీ దగ్గర ఉంటాయి కదా కోరికలు, ఉంటాయి కదా 2 ఉంటాయి కదా వరాలు నీకు, అవి ఇప్పుడు పోయి అడుగుపో. నీ కొడుకుని రాజుని చేయాలి, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి.
అని అంటుంది. ఎప్పుడైతే ఈమెకి అట్లా చెప్పిందో, ఎప్పుడైనా దుష్ట సహవాసం చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మనం దుష్టుల సహవాసం చేస్తే, ఇప్పుడు మీరు బ్యాడ్ బాయ్స్ అంటే మీ చెడ్డ స్నేహం చేసినారనుకో, చెడ్డ వాళ్ళ స్నేహం చేసినారనుకో, మీరు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు, మీరు కూడా అవమాన పాలైపోతారు. అందుకని ఏం చేయాలా? ఎప్పుడు చెడ్డవాళ్ళ సహవాసం స్నేహం చేయకూడదు. కైకేయి ఏం చేసింది? మందర సహవాసం చేసింది. ఏం చెప్పింది? అన్నీ మంచి మాటలు చెప్పలా, చెడ్డ మాటలు చెప్పింది కాబట్టి ఈమెకు కూడా అసూయ వచ్చేసింది. అసూయ వచ్చి దశరథ మహారాజు దగ్గరికి పోయి అడుగుతుంది, రాజా నాకప్పుడు ఏమండి, నువ్వు అప్పుడు నాకు 2 వరాలు ఇచ్చినావు కదా, నాకు ఇప్పుడు కావాలి, ఆ వరాలు నాకు తీర్చాలి అని చెప్తుంది. సరే ఏం కావాలి కోరుకో అని చెప్తాడు. అంటే ఇప్పుడు భరతుణ్ణి మహారాజుని చేయాలి, రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపించాలి అని కోరుకుంటుంది. ఆ మాట వింటానే దశరథ మహారాజుకి గుండెలో నొప్పి వచ్చేస్తుంది పాపం. ఎందుకు? రాజును చేసేది అట్లా పోనిచ్చి వనవాసం పంపించాలనింది కదా. వనవాసం అంటే ఊరికే తమాషానా? వనవాసం అంటే అడవుల్లో నివసించడం. అక్కడ ఎన్ని క్రూర జంతువులు ఉంటాయి, అవునా కదా? ఎంతో రాజ్యంలో సుకుమారంగా పెరుగుతూ ఉంటారు కదా వీళ్ళు. అట్లాంటి వాళ్ళని వనవాసానికి పంపిస్తే ఏమవుతుంది? కష్టాలు పడతారు కదా అక్కడ. ఈయనకి చాలా చాలా బాధేస్తుంది. అయినా రాముడిని వదిలి ఉండాలంటే చాలా, రాముడంటే చాలా ప్రేమ దశరథ మహారాజుకి. కానీ అడవులకు పంపిస్తే బాధ అయిపోతుంది కదా. ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఎక్కడికైనా పంపించాలనుకో, మీ అమ్మకి చాలా బాధ అవుతుందా లేదా? అట్లే దశరథ మహారాజుకి కూడా చాలా బాధేసింది పాపం ఆ మాటలు వింటానే. ఇంకేం చేస్తాడు? ఆడిన మాట తప్పరోళ్ళు, వాళ్ళ వంశంలో ఆడిన మాట తప్పరు. ఎందుకంటే ఆమెకు వరాలు ఇచ్చినాడు కదా, వరాలు ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు నెరవేర్చాలి, ఆడిన మాట తప్పకూడదు. సరే ఇంకా రాముణ్ణి పిలిపిస్తారు. రాముణ్ణి పిలిపిస్తానే వస్తాడు, రాముడు వస్తాడు. ఇంకా పొద్దున్నే మామూలుగా ఇది ఏంది పట్టాభిషేకం చేయాలి రాజుగా. కానీ ఇప్పుడు పిలిపించినారు. సరే బాగా సంతోషంగా వస్తాడు ఎవరు? రాముడు. వస్తే చెప్తుంది, దశరథ మహారాజు కూడా చెప్పలేడు పాపం, కైకేయినే చెప్తుంది, రామా నాకు మీ నాన్న 2 వరాలు ఇచ్చినాడు. అప్పుడు ఏంటి? ఇప్పుడు ఆ వరాలు నెరవేర్చాలే, మీ నాన్న ఇలా చెప్పమన్నాడని చెప్పి నువ్వు భరతుణ్ణి ఇప్పుడు రాజుగా చేయాలి, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి అంటారు. మనమైతే ఏం చేస్తాము? వాళ్ళపై కోపం వస్తుందా లేదా? కోపం వస్తుందా లేదా? మనకి నిందిస్తామా లేదా? వాళ్ళని కొట్లాడతామా లేదా? మేమెందుకు పోవాలా అని అంటామా లేదా? కానీ రాముడు అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇంకా చాలా హ్యాపీగా మా తండ్రి ఎలా చెప్తే, మా తండ్రి మాట జవదాటను నేను, మా తండ్రి ఎలా చెప్తే అలాగే వింటా అని చెప్పేసి ఏమనొద్దు, గమ్మని కూర్చో, సరేనా? ఏమనలా పాపము. వాళ్ళ నాన్న ఏది చెప్తే నేను, మా నాన్న ఏది చెప్తే అది జవదాటును, ఆ మాటను జవదాటును నేను ఆయన మాట పాలిస్తాను, వింటాను, నేను వనవాసానికి వెళ్తాను అని చెప్తాడు. మనమైతే అట్లుండం కదా, మనకు కోపం వస్తుంది, అన్నీ వస్తాయి, ఇంకా వాళ్ళని కోపడతాము, తిడతాము, అన్నీ చేస్తాం. కానీ రాముడు చూడు తండ్రి మాటను ఎట్లా విన్నాడో. మనం వింటామా? ఎంతమంది వింటున్నారు వాళ్ళ నాన్న మాట చెప్పండి మీరు? నిజంగానే వింటున్నారా మీరు? మేము మీ నాన్నకు ఫోన్ చేస్తా, నేను నా దాంట్లో వాట్సాప్లో అందరి నెంబర్లు ఉన్నాయి కదా, మీ పాప చెప్పిన మాట వింటాందా, ఎదురు మళ్ళీ మాట్లాడడం లేదా అని.
సరే, మీరందరూ బుద్ధిమంతులైతే. సరేనా? అయితే మనం వినాలి, మన తల్లిదండ్రుల మాట వినాలి. మన రామాయణంలో ఏం నేర్చుకుంటాము? నలుగురు అన్నదమ్ముళ్ళు, వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు అయినా కూడా ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఎంత కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు. అట్లుండాలి మనం కూడా. మన ఇంట్లో మనము నలుగురు పిల్లలమైతే అందరం కలిసిమెలిసి ఉండాలా, కొట్లాడుకోకూడదు ఎప్పుడు. తల్లిదండ్రుల మాట, పేరెంట్స్ ఏం చెప్తే అది మనం జవదాటకూడదు, అన్నీ కూడా వినాలి. వాళ్ళు ఏమన్నా పని చెప్తే చెయ్యాలి. వాళ్ళకి తిరగ మళ్ళీ మాట్లాడకూడదు, ఇప్పుడే కాదు పెద్దయినా కూడా. సరేనా? వింటారా మీరందరూ? నిజంగానే ఎవరైతే అట్లా ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళే పైకి రాగలుగుతారు. వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టం. అర్థమైందా? మనం ఎప్పుడైతే పేరెంట్స్ మాటిని వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తామో అప్పుడే మనం పైకి చేరుకోగలుగుతాం. ఎప్పుడైతే వాళ్ళకు ఎదురు చెప్పడం మొదలుపెట్టినామో మన పతనం స్టార్ట్ అయిపోతుంది. అంటే పతనం అంటే ఏంది? మనము అడ్డదారుల్లో నడవడం మొదలు పెట్టేస్తాము. మనము దేనికి పనికి రాకుండా పోతాం. అర్థమైందా? ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట విని మంచి దారిలో నడుస్తామో అప్పుడే మనము పైకి వెళ్ళగలుగుతాం, బుద్ధిమంతులు అవుతాము, అందరిలో మంచి పేరు తెచ్చుకుంటాము. ఇప్పుడు ఏమైతుంది, మీరు మీ తల్లిదండ్రులు మాట వింటా ఉంటే వాళ్ళు మా పిల్లలు ఎంత మంచివాళ్ళు, బాగా వింటున్నారని అందరికి చెప్పుకుంటారా లేదా? అదే మీరు చెప్పిన మాట వెనకన్నా ఉంటే మా పిల్లోళ్ళు అసలు బొత్తిగా చెప్పిన మాటే వినరు, మీ పిల్లోళ్ళు చూడు ఎంత బాగా వింటారని చెప్పుకుంటారా లేదా అందరికీ? అంతే. ఎప్పుడైతే వాళ్ళు మంచి హృదయంతో సంతోషపడతారో వాళ్ళ ఆశీస్సులు మనకు లభిస్తాయి. అవునా లేదా? ఆ ఆశీస్సులు లభించడం వల్ల మనము మంచి స్థాయికి ఎదగలుగుతాం. ఓకే, సరే. అయితే వెళ్తానని ఉంటాడు. ఇంకా వెళ్తాడు. ఎట్లా నవ్వుతా వచ్చినాడో అట్లే నవ్వుకుంటా బయటకు వస్తాడు. ఇంకొకరైతే ఏడ్చుకుంటా పోతారు కదా బయటికి, నన్ను వనవాసాన్ని పొమ్మన్నారని. సరే, ఫస్ట్ కౌశల్యాదేవి. కౌశల్యాదేవి ఎవరు? భరతుడు వాళ్ళమ్మ. భరతుడు వాళ్ళ కౌశల్య రాముడు వాళ్ళమ్మ. రాముడు ఆ అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, నేను ఇలా ఎక్కడికి వెళ్తున్నాను? వనవాసానికి వెళ్తున్నాను అంటది అని చెప్తాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య ఎవరు? సీతాదేవి. సీతాదేవికి కూడా చెప్తాడు. చెప్తే ఏమండి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే, నువ్వు రాజ్యంలో ఉంటే రాజ్యంలోనే ఉంటా, అంతఃపురంలో ఉంటా, లేకపోతే నువ్వు అడవిలో ఉంటే నేను కూడా అడవిలో ఉంటా, నీతో పాటే నా అడుగులో నీతో పాటే అంటుంది. నువ్వు లేకంటే నేను ఉండను ఇక్కడ అని. అప్పుడు ఏమవుతుంది? నేను ఉండను, నువ్వు లేకుండా ఇక్కడ ఉండను, నీతో పాటే నేను కూడా వస్తానని. ఎవరన్నా అడుగులు లేక రమ్మంటే వస్తారా? పోతావు నువ్వు? క్రూర జంతువులు ఉండే దగ్గరికి, రాళ్ళు రప్పలు మట్టిలో బాగా అంతఃపురంలో ఉండవు, నువ్వు కోటలో రాజ్మహల్లో ఉండవు, నువ్వు అడవిలోకి వెళ్తావా? నువ్వు వెళ్తావా? కొండెక్కినావు, నువ్వు ఆడనే ఉంటావా? ఆడనే ఉంటావు నువ్వా? కొండెక్కినావులే, ఆడనే ఉంటావా నువ్వు? ఒక పూట ఉన్నావా? మళ్ళీ తినేదానికి ఎత్తుకొని పోయినట్టు తినేసి వచ్చినావు కదా, అంతే కదా? అట్లే ఏ కొండెక్కినావు? అహోబిలంకు పోయినావా? ఆడేమి మస్తుగా హోటళ్ళు అన్నీ ఉన్నాయి, బాగా తినొచ్చు, ప్రసాదం కూడా పెడతారు కదా. ఈడట్ట కాదు, ఈడ రాక్షసులు ఉంటారు, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. భోజనం అక్కడ ఉండే పండ్లు ఫలాలు గడ్డలు అవి పెట్టుకొని తినాలా. అర్థమైందా? మనం ఉంటాం అట్లాగా. కానీ సీతాదేవి ధైర్యవంతురాలు, పతివ్రత కాబట్టి నేను భర్త మిడితేనే ఉంటానని చెప్పేసి ఆమె కూడా నేను వస్తానని చెప్పింది. ఇంకొక ఆయన ఉన్నాడు, రాముడు అంటే ఇష్టపడే ఆయన. ఎవరు?
లక్ష్మణుడికి తెలుస్తానే ఏమన్నాడు, నేను కూడా వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే. లక్ష్మణుడికి కూడా కొత్తగా పెళ్ళయింది కదా, అయినా కూడా ఏమైంది, భార్యను కూడా వదిలేసి వచ్చేస్తానంట అని చెప్తాడు. సీతాదేవి చెప్తానని చెప్పినాడు కదా, ఇప్పుడు నేను కూడా వస్తాను ఏమిడితే అని. ఊర్మిళ, లక్ష్మణుడి భార్య ఎవరు? ఊర్మిళ. ఆమె ఇప్పుడు లక్ష్మణుడు ఎందుకు వెళ్తానంటున్నాడు, రాముడంటే ఇష్టము, రాముడికి సేవ చేసుకోవడానికి వెళ్తున్నాడు. మాట్లాడకుండా ఉండండి. మనము భగవంతుడి దగ్గర ఏం చేయాలి, మనము సేవ చేసుకోవాలా. అట్లా ఆయన భగవంతుడు, ఈయన సేవకుల్లాగా భావిస్తారు. ఆయన నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని, నేను సేవ చేయాలా, అట్లా భావిస్తూ ఉంటాడు వాళ్ళ అన్నను. ఓకే, కాబట్టి నువ్వు ఆడుంటే నేను అక్కడే ఉండాలంటాడు. అప్పుడు ఏమంటుంది ఊర్మిళాదేవి, ఆడెవరు లేరు, కూర్చోండి సరిగ్గా, ఎందుకు చూస్తున్నారు వెనక పక్క. అయితే సరే, ఏమంటుంది ఊర్మిళాదేవి, నువ్వు భగవంతుడికి సేవ చేసుకోవాలనుకుంటున్నావు, నీ సేవకి నేను అడ్డు రాను, నేను నీతో పాటి రాను, నీ సేవలో నేను అడ్డు రాను, నువ్వు నీ సేవ చేసుకో అని చెప్తుంది. ఇప్పుడు నేను కూడా నీతో పాటు వచ్చితే నువ్వు నన్ను చూసుకోవడానికి సరిపోతుంది. అడవిలో ఆ క్రూర మృగాల బారిన పడకుండా, ఆ రాక్షసుల బారిన పడకుండా నువ్వు నన్ను చూసుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి వద్దు, నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వు పోయి సేవ చేసుకో అని చెప్తుంది. సరే, అప్పుడు కౌశల్య లక్ష్మణుడు పోయి వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మా నేను ఇట్లా వెళ్తున్నాను అన్నయ్యతో పాటి, అన్నయ్యకి సేవ చేసుకోవడానికంటే అవని సంతోషంగా చెప్తుందమ్మ వెళ్ళమని. ఎవరన్నా చెప్తారా అట్లా? ఇప్పుడు మీ పెద్దనాన్న కొడుకో, మీ పిన్ని కూతురో, నేను అడవిలోకి మా అన్న పోతున్నాడు నేను కూడా పోతానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ లక్ష్మణుడు వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? లక్ష్మణుడు వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? సుమిత్ర. కానీ సుమిత్రమ్మ ఒప్పుకుంటుంది, పోయి సేవ చేసుకోమని చెప్తుంది. నీకు రామలక్ష్మణులే అమ్మ నాన్నలు, వాళ్ళకే సేవ చేసుకోమని చెప్తుంది. అప్పుడు సరే, ఇంకా అందరూ కలిసి నారచీరలు ధరించి, వాళ్ళు పట్టు పీతాంబరాలు ధరించుంటారు కదా, పట్టు వస్త్రాలు, ఆ కిరీటాలు, రాజులంటే ఎట్టుంటారు, కిరీటాలు పెట్టుకొని ఉంటారు, చేతులకి ఆ నుంచి మెళ్ళో అన్నీ చాలా వేసుకొని ఉంటారు కదా, అన్నీ తీసేసి నారచీరలు ధరించేసి వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఈ భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడుంటారు, వాళ్ళ కథ నేను చెప్పలే కదా, ఎక్కడికి పోయినారు తెలుసా? వాళ్ళు ఎక్కడికి పోయింటారంటే, భరతుడు వాళ్ళ మేనమామ ఇంటికి పోయింటాడు. మన ఎప్పుడన్నా మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోమా, అట్నే భరతుడు కూడా పోయినాడు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాడు. అట్నే ఈ భరతుడికి శత్రుఘ్నుడికి ఎవరంటే ఇష్టము? భరతుడు కదా. అన్నయ్య ఎమ్మిడితేనే ఈయన శత్రుఘ్నుడు పోయినాడు. రాముడు ఎమ్మిడితే లక్ష్మణుడు ఎట్లా పోతాడో, భరతుడు ఎమ్మిడితే శత్రుఘ్నుడు కూడా పోతాడు. అట్ట వీళ్ళిద్దరూ లేరు అప్పుడు. రాముడు లక్ష్మణుడు అందరూ వనవాసానికి పోయేటప్పుడు వీళ్ళిద్దరు లేరు, వాళ్ళు ఇరుక్కుపోయింటారు. ఇంకా ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ చాలా చాలా బాధ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది బాధ? మేము ఉండము ఈ రాజ్యంలో, నువ్వు లేని రాజ్యంలో మేము కూడా ఉండము అని వాళ్ళు ఏడుస్తారు, దుఃఖపడతారు. మామూలుగా వాళ్ళు గుర్రం ఎక్కి పోతా ఉంటారంట. అది రథం ఉంటుంది కదా, దాంట్లో ఎక్కి పోతా ఉంటారు అడవికి. అప్పుడు ఏమైతుంది, గుర్రాలు కానీ ఏమన్నా ఇది ఆవులు కానీ తిరిగినప్పుడు ఏమైతుంది, మట్టి అంతా లేస్తుందా లేదా?
కానీ ఏమైంది అక్కడ? అస్సలు లేదంట మట్టి, దుమ్ము లేయలేదంట. ఎందుకు లేయలేదు? ఎందుకంటే ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ప్రజలు ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లతో బుడద బుడద అయిపోయిందంట రోడ్డు. ఆవంతా నేర్చినారంట. రాముడంటే అంత ఇష్టమంట వాళ్ళకి. అలా ఏడ్చడం వల్ల అంత తడైపోయిందంట. మేముంటాం మీ రాజ్యంలో, మీతో పాటు వస్తామని చెప్పి ఆ రథం అమ్మిడితే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఓకే, ఇంకా పోతా ఉండారు అందరూ. అడవి ఒక దగ్గరికి పోయినారు. అదేంటంటే ఆపేయాలా? సరేలే, బోరు కొడుతుందా? రాముడికి అతను తింటే బోరు కొట్టకూడదు, సరేనా? సరే, అయితే మీరు బోరు కొడతా ఉంటే ఆపేసుకుందాంలే. ఎంతవరకు చెప్పినాం ఇప్పుడు?